నేను ఇప్పటికే చాలాసార్లు ప్రస్తావించాను, టెక్నాలజీ విషయంలో భారతదేశంలో శాటిలైట్ ఫోన్స్ దశ రాబోతుంది. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్స్, తర్వాత కార్డ్లెస్ ఫోన్స్, ఆ తర్వాత కాలంలో పేజర్లు, ఆ తర్వాత కాలంలో వైర్లెస్లు, ఆ తర్వాత కాలంలో ఏదైతే 500 రూపాయల రిలయన్స్ ఫోన్లు, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి మామూలు ఫోన్లు, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు, ఇట్లాగ దశలు వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి సరికొత్తది రాబోతుంది శాటిలైట్ ఫోన్స్. ఆల్రెడీ టెస్లా వాడు అడుగుతున్నాడు, మీ దేశం మొత్తం నేను ఇస్తాను, ఇక ఎక్కడ నెట్ ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా శాటిలైట్ నుంచి అనుసంధానం అన్నట్టు అని. అలాగే దాని మీద ఒక్క టెస్లా వాడికి పోటీగా మళ్ళీ వీడు కూడా వస్తానన్నాడు. అంటే ఏదైతే స్టార్ లింక్ కదా వాళ్ళది, టెస్లా అధినేత ఎలన్ మాస్క్ది, వాడు పెడతానన్నాడని మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఎయిర్టెల్లోడు పోటీకి వచ్చాడని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దేశంలోకి శాటిలైట్ టెలికాంకి ఓకే చేస్తున్నారు. శాటిలైట్ సేవలు ఖరీదైనవి. దేశంలో టెల్కోల హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు నెలకి కనీసం 400 నుంచి 4,000 రూపాయల వరకు ఉంటాయి. అవసరాన్ని తాహతును పట్టించుకోవచ్చు. ఉపగ్రహ టెలికాం ఇంటర్నెట్ వ్యయాలు అంతకు 7 నుంచి 18 రెట్లు ఖరీదైనవి. జేఎం ఫైనాన్షియల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సైన్యం, నావికాదళం, మారుమూల ప్రాంతాల వ్యాపార కార్యకలాపాలు సాధించే సంస్థలకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఉపయోగకరం. ఆతిథ్య రంగంలో లగ్జరీ హోటళ్లు, కొండ ప్రాంతాల రిసార్ట్లు ఏర్పాటు చేసే సంస్థలు తమ వినియోగదారులకు శాటిలైట్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో తొలుత బిజినెస్ టు బిజినెస్ విభాగంలో శాటిలైట్ టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదో సందర్భంలో నెలకి $30 వరకు, కెన్యాలో ఒక్కో యాంటెనాకి నెలకి $30 వసూలు చేస్తుంటే ఇతర దేశాల్లో $100, అంతకంటే అధికంగా ఉంది. మన దేశంలో ప్రవేశపెడితే ధర ఎంత అనేది తెలుస్తుంది. ఇక ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా యుటెల్శాట్ వన్వెబ్ తన సత్తాను ప్రదర్శించింది. ఆ సంస్థ చేతులు కలిపేందుకు భారత సైన్యం కూడా ముందుకు వచ్చింది. శాటికామ్ సేవలు భారత్లో అందించాలంటే కంపెనీల గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ లైసెన్స్ ఉండాలి. ప్రస్తుతం కేంద్రం నుంచి వన్వెబ్ ఇండియా కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్సులు దక్కించుకున్నాయి. వన్వెబ్ ఇండియా కమ్యూనికేషన్స్ యూటెల్శాట్ భాగస్వామ్యంతో భారతీయ ఎయిర్టెల్ ప్రమోట్ చేస్తే, లగ్జంబర్గ్కి చెందినటువంటి ఎస్సీఎస్ సంస్థతో రిలయన్స్ జియో చేతులు కలిపి జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రమోట్ చేస్తుంది. ఇప్పటికే 10 దేశాల సేవలు అందిస్తున్న యూటెల్శాట్ వన్వెబ్ గుజరాత్, తమిళనాడులో బేస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. అనుమతులు రాగానే సేవలు ప్రారంభిస్తామని చెప్తోంది.